అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనికా. డయాబెటీస్ అనేది రివర్సిబులా అని అడుగుతూ ఉంటారు. డయాబెటీస్ అనేది రివర్సిబుల్. టైప్ 1 అనేది మనకి రివర్స్ అనేది కాదు. ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులినే ప్రొడ్యూస్ చేయదు. ఈ కండిషన్లో మనం రివర్స్ అనేది కాదు. ఇంకా టైప్ 2 అనేది మనకి ఈజీగా రివర్సిబుల్ చేసుకోవచ్చు. టైప్ 2 అనేది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా వస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి మూలం ఏంటి అని కనుగొని మనం సరి చేసుకోవడం ద్వారా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మనకి డయాబెటీస్ అనేది ఈజీగా రివర్సిబుల్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్టు ఒబేసిటీ ఉంది అంటే మనకు ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఒబేసిటీ పేషెంట్ ఉంటారు, వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. వాళ్ళకి పిల్ తీసుకుంటూ ఉంటారు డయాబెటీస్ అనేది తగ్గడం కోసము. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే క్రమక్రమంగా మనం డోస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాము. వాళ్ళకి డయాబెటీస్ అనేది ఎప్పటికీ తగ్గదు. దీనికి రీజన్ వాళ్ళు ఫస్ట్ వెయిట్ అనేది తగ్గాలి. వాళ్ళకి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గడం ద్వారా వాళ్ళకి డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుంది. టాబ్లెట్ మనం యూజ్ చేస్తూ పోతుంటే మనకు డోస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దాని ద్వారా మనం వన్ డే ఇన్సులిన్ స్టేజ్కి వెళ్తాము. డయాబెటీస్ అయితే రివర్సిబుల్ అయితే కాదు. ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీస్ లో ఉన్నప్పుడు మనకి మెటబాలిజం అనేది ఇంపైర్మెంట్ అనేది జరుగుతుంది. ఆ కండిషన్స్ లో కూడా మనకి డయాబెటీస్ అనేది విటమిన్ డి సరి చేసుకోవడం ద్వారా ఈజీగా రివర్సిబుల్ అవుతుంది. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం బాగా చేసినప్పుడు మనకు స్టోర్డ్ ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇంకా సర్టెన్ కండిషన్స్ లో సమ్ మెడికేషన్స్ మనం యూజ్ చేసుకోవడం ద్వారా, అంటే బీటా బ్లాకర్స్, స్టాటిన్స్, ఇంకా సమ్ డ్రగ్స్ ఉంటుంది, వీటిని మనం యూజ్ చేసుకోవడం ద్వారా మనకు డయాబెటీస్ అనేది వస్తుంది. ఇలాంటి కండిషన్స్లో మనకి ఈజీగా రివర్సిబుల్ అవుతుంది. దేని ద్వారా మనకు వచ్చింది అని తెలుసుకొని అది మీరు సరి చేసుకోవడం ద్వారా మీకు ఈజీగా రివర్సిబుల్ అవుతుంది. దీనికి మనం 4 మెయిన్ పిల్లర్స్ అనేది ఉంటుంది డయాబెటీస్ అనేది రివర్సిబుల్ కావడం కోసం. డయాబెటీస్ రివర్సిబుల్ కావడం కోసం ఈ 4 మెయిన్ పిల్లర్స్ అనేది మనం ఫాలో అవుతే మనకి ఈజీగా డయాబెటీస్ అనేది రివర్సిబుల్ అవుతుంది. ఫస్ట్, డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. సెకండ్ వన్, మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. అంటే మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఓకే, నాకు డయాబెటీస్ వచ్చింది, ఇవాళ నుంచి నేను కరెక్ట్గా ఫుడ్ తింటాను, డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను, బయట నుంచి జంక్ ఫుడ్ అనేది నేను తీసుకోను, ఇలా మన బ్రెయిన్కి మనం ట్రైన్ చేసుకోవాలి. థర్డ్ పిల్లర్, స్లీప్. ప్రాపర్గా మనం నిద్రపోవడం ద్వారా కూడా మనకు స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. దీని ద్వారా మనకు డయాబెటీస్ అనేది ఈజీగా రివర్సిబుల్ అనేది అవుతుంది. ఫోర్త్ వన్, న్యూట్రిషన్. మనకి డయాబెటీస్ అనేది రివర్సిబుల్ కావాలి అంటే న్యూట్రిషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మన ఫుడ్ అనేది ఎలా తీసుకుంటున్నాము, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే మనకి డయాబెటీస్ అనేది ఈజీగా రివర్సిబుల్ అవుతుంది. వన్స్ మీకు డయాబెటీస్ వచ్చిందంటే ఏ టాబ్లెట్, ఏ డాక్టర్ మీకు క్యూర్ చేయలేరు. షుగర్ రావడానికి మూలం మీలోనే ఉంది కాబట్టి మార్పు మీలో స్టార్ట్ అయితేనే మనకి డయాబెటీస్ అనేది రివర్సిబుల్ అవుతుంది. మీరు ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ఇవన్నీ నేను చేయగలను అని మీరు స్టార్ట్ చేయండి, మీకు డయాబెటీస్ ఈజీగా రివర్సిబుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.